హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. ఈరోజు మీకు మా ఇంటి వంటల్లో మా ఇంటి వంట స్పెషల్ అయిన పప్పుచారు చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను కుక్కర్లో 2 టీ గ్లాసుల వరకు కందిపప్పు అనేది తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కందిపప్పు అనేది 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకుంటున్నామో సేమ్ అదే గ్లాస్తో 4 గ్లాసుల వరకు నీళ్ళు అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఈ కందిపప్పుని మెత్తగా ఉడికించుకోవాలండి. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కందిపప్పు అనేది ఉడికించుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని 4 విజిల్స్ వచ్చే వరకు పప్పు అనేది ఉడికించుకోవాలండి. ఈలోపు చింతపండు కూడా నానబెట్టుకుని పెట్టుకోవాలి. చింతపండు అనేది కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు కనుక మా ఇంటి వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇక చూసారు కదండి, పప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఈ పప్పుని ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలండి. బద్దలా లేకుండా పప్పు అనేది మెత్తగా కొద్దిగా మనకి పేస్ట్లా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్ళు అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను మొత్తంగా 3 గ్లాసుల వరకు నీళ్ళు అనేది వేస్తున్నాను. మనకి పప్పుచారు అనేది కొద్దిగా మరీ పల్చగా కాకుండా అలాగని చిక్కగా కాకుండా కొంచెం మనకి మీడియంలో ఉండేలా చూసుకోవాలండి. అప్పుడే మనకి పప్పుచారు అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఈ వీడియోలో చూపించిన విధంగా పప్పుచారు అనేది ఉంటే బాగుంటుందండి. ఇది కొంచెం మనకి మరిగిన తర్వాత కొంచెం చిక్కబడుతుందండి. ఈ విధంగా మనం నీళ్ళు అనేది పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం అనేది వేసుకోవాలండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు అనేది వేస్తున్నాను. అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాలు అనేది వేసుకోవాలండి. అలాగే ఒక టమాటా వరకు ఇలా సన్నగా తరిమిన టమాటా ముక్కలు వేస్తున్నానండి. అలాగే ఒక ఉల్లిపాయకి సగం ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని పప్పుచారు అనేది బాగా మరిగించుకోవాలండి. పప్పుచారు అనేది మనకి ఎంత బాగా మరిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఫ్లేము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుచారు అనేది మరిగించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఒక 20 నిమిషాల వరకు పప్పుచారు అనేది మరిగించుకోవాలండి. చూసారు కదండి, పప్పుచారు అనేది కొద్దిగా మరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అనేది వేసుకోవాలండి. ఈ చింతపండు రసంలో నేను 1 గ్లాస్ వరకు వాటర్ అనేది వేసానండి. మొత్తంగా నేను 4 గ్లాసుల వరకు నీళ్ళు అనేది వేసానండి. ఒక 100 గ్రాముల పప్పుకి 4 గ్లాసుల వరకు నీళ్ళు అనేది వేసుకుంటే మనకి పప్పుచారు అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ చింతపండు రసం వేసిన తర్వాత కూడా ఒక 15 నిమిషాల వరకు మరిగించుకోవాలండి. ఈ పప్పుచారు మనకి ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పప్పుచారు బాగా మరిగిపోయింది కదండి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ అనేది ఆపేసుకోవాలండి. ఇప్పుడు దీనికి తాలింపు అనేది పెట్టుకోవాలి. తాలింపు కోసం అని చెప్పి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, ఒక టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అనేది వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది ఉల్లిపాయలో సగం బద్ద మనం పప్పుచారు మరిగించేటప్పుడు వేసాను కదండి, మిగతా సగం ఇప్పుడు తాలింపులో వేస్తున్నాను. ఇప్పుడు ఈ తాలింపు అనేది బాగా వేయించుకోవాలండి. కొద్దిగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో లాస్ట్లో మనం కొద్దిగా ఇంగువ అనేది వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ అనేది వేస్తున్నాను. ఈ ఇంగువ వేసిన తర్వాత ఎక్కువసేపు మనం వేపకూడదండి, స్టవ్ అనేది ఆపేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అనేది పప్పుచారులో వేసుకోవడమేనండి. పప్పుచారులో వేసిన తర్వాత వెంటనే మూత అనేది పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకి ఈ స్మెల్ అనేది పప్పుచారుకి పడుతుంది. ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనం పప్పుచారు అనేది కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.